హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో కూల్చివేతలు ఆగిపోయాయి. ఫీల్డ్ లో హైడ్రా హడావుడి ఎక్కడా కనిపించట్లేదు. దీంతో సహజంగానే హైడ్రా యాక్టివిటీ తగ్గిపోయిందన్న ఫీలింగ్ అందరిలోనూ ఉంది. మరి ఇది నిజమేనా? అసలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమంటున్నారు? హైడ్రా స్పీడ్ ఏమాత్రం తగ్గలేదంటున్నారు. 4 రెట్లు పెరిగిందంటున్నారు కమిషనర్ రంగనాథ్. హైడ్రాని కేవలం కూల్చివేతల కోణంలోనే చూడొద్దంటున్నారు ఆయన. మొదటి దశలో 6 చెరువులకి పునరుజ్జీవం పోస్తున్నామని తెలుపుతున్నారు ఆయన. ఆ తర్వాత మిగతా చెరువుల అభివృద్ధికి ప్రభుత్వాన్ని కోరుతామని తెలుపుతున్నారు. ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని టీవీ9 కి అసలు ఆయన ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని అమలు చేస్తున్నారో టీవీ9 కి వివరించారు కమిషనర్ రంగనాథ్. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైడ్రా అంటే విధ్వంసమే కాదు, అక్కడ ఏదైతే కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారో అక్కడ నిర్మాణాలను కూల్చివేయడమే కాదు, ఆ ప్రాంతాల్లో తిరిగి పునరుజ్జీవం సుందరీకరణ చేస్తామంటుంది హైడ్రా. అందుకోసం ప్రత్యేక లక్ష్యం పెట్టుకుంది. ఇంతకీ హైడ్రా కొత్త పంతాల ముందడుగు వేయబోతుంది, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది అన్న దానిపైన మనతో మాట్లాడడానికి హైడ్రా కమిషనర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ మనతో ఉన్నారు. రంగనాథ్ గారు, ఎలాంటి ప్లాన్స్తో వెళ్తున్నారు? కొత్తగా 6 చెరువుల్లో టీవీ9 ఫీల్డ్ లెవెల్లో పోయినప్పుడు అక్కడ కొన్ని పనులు జరుగుతున్నాయి. అంటే వాటర్ లెవెల్స్ తగ్గించి పుడికలు తీయడం, మీ కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది? రివైవ్ చేయటం అంటే రిజ్యూనేట్ చేయటం అనమాట. దాన్ని మళ్ళీ పునరుజ్జీవం తీసుకురావడానికి అనమాట. ఇప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి ముఖ్యమంత్రి గారు కూడా మాకు దీని మీద స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. హైడ్రా ఇప్పుడు 6 చెరువుల్ని టు స్టార్ట్ విత్ టేకప్ చేసి హెచ్ఎండిఏ ఫండ్స్ తోటి చేస్తున్నారు. సార్ గారు, ఇప్పుడు జనరల్గా హైడ్రా అంటేనే కూల్చివేతలు, డైరెక్ట్గా విధ్వంసాలు సృష్టించిందనే ఒక అపవాదాలుగానే కొన్ని ఉన్నాయి. సో మంచి కాన్సెప్ట్ చేయాలను. సో ఈ మంచి కాన్సెప్ట్ అయితే మేము చేస్తాం అని అంటున్నారు. మీరు ఎప్పటిలోపల టార్గెట్ పెట్టుకున్నారు, ఎప్పటిలోపల చూపించబోతున్నారు? ఏ విధంగా చెరువుని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు చాలామంది అంటారు హైడ్రా స్లో అయింది, ఏది గతంలో ఉన్న దానికి స్పీడ్ తగ్గిందని. స్పీడ్ అనేది ఊరినే కూల్చివేతలు ఒక్కదానితో స్పీడ్ అన్నారు. ఇప్పుడు యాక్చువల్ చేయాల్సింది ఇప్పుడు చెరువుల స్పీడ్, ఇప్పుడు ఈ చెరువుల రిజ్యూనేషన్ అది స్పీడప్ చేస్తూ గవర్నమెంట్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయటం, దాని మీద కూడా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తున్నాం. సో మీరు బెంగళూరు పర్యటన చేసినారు, మొత్తం స్టడీ చేసినారు, దాదాపు 2-3 రోజులు అక్కడనే ఉండి క్షేత్రస్థాయిలో. సో ఆ స్టడీ అంతా ఇప్పుడు యూజ్ అవుతుందంటారా? 100%. ఇప్పుడు ఏదైతే మేము అక్కడ స్టడీ చేసామో దాన్ని మేము వెళ్ళిందే ఆ పర్పస్. సో మన కంట్రీలో బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఇంకా ఎక్కడైనా కూడా వేరే కంట్రీస్లో కూడా ఏమైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటే మనం తెలుసుకొని మన దేశంలో కూడా మన సిటీలో కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో బెంగళూరులో మనకన్నా వాళ్ళు లేక్స్ రిజ్యూనేషను, లేక్స్ దీంట్లో ఇంకా ముందున్నారు. వాళ్ళు ఎప్పుడో 2009-10 టైంలో స్టార్ట్ చేశారు. మనం ఈ మధ్య స్టార్ట్ చేసాం. బెటర్ ప్రాక్టీసెస్ ఉన్నాయనుకోండి, దాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవడం తప్పేం లేదు. సో ఇంకోవైపు హైడ్రా పరిధి విస్తీర్ణం ప్రజెంట్ ఎంతవరకు ఉంది, ఇంకా ఎంతవరకు విస్తరించబోతుంది? అది ప్రభుత్వం తీసుకునే డెసిషన్ ఉంటుందండి. బట్ డెఫినెట్గా ప్రజావానికి చాలా మంచి స్పందన వస్తుంది. పొద్దున్నే 6ంటికే వచ్చి చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అంటే మాకు అక్కడ టోకెన్స్ ఇస్తాము. సో ఇచ్చి 11 o'clockకి యాక్చువల్గా స్టార్ట్ చేస్తాం. 11 నుంచి సాయంత్రం 8-9 దాకా అవుతుంది మాకు ప్రజావాణి కంప్లీట్ చేయడానికి. సో మేము డెఫినెట్గా కంప్లైంట్స్ అనేది పబ్లిక్ గ్రీవెన్సెస్ అనే దానికి చాలా హై ప్రయారిటీ ఇస్తాము. ఫైనల్గా పబ్లిక్కి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? హైడ్రా స్పీడ్ తగ్గింది అనుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? హైడ్రాకు నమ్మకంతో వచ్చే ప్రజలు, ఇక్కడ కంప్లైంట్ చేసిన ప్రజావానికి వస్తున్నటువంటి బాధితులకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? హైడ్రా స్పీడ్ అనేది ఓన్లీ డెమాలిషన్స్ యాంగిల్లో చూడొద్దు. ఇప్పుడు హైడ్రా స్పీడ్ యాక్చువల్గా ఇంకా గతం కన్నా ఇంకా 4 రెట్లు పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ, ఇతర అడ్వర్టైజ్మెంట్స్, గవర్నమెంట్ ల్యాండ్ సెక్యూరింగ్, నెక్స్ట్ ఇంకా ఇతర డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంకా చాలా ఏరియాస్లోకి ఎంటర్ అవుతున్నాం. చాలా ఏరియాస్లోకి ఎంటర్ అయ్యి చేస్తున్నది. అండ్ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య శాండ్ రిలేటెడ్ దాంట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ కమిషనర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం ఏదైతే హైడ్రా స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు, మొత్తం రెట్టింపు ఉత్సాహంతో హైడ్రా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ వెళ్తున్న హైడ్రా ఖచ్చితంగా చెరువులను కబ్జా చేసే వారికి మాత్రం తాట తీస్తామనే లెక్కలతోనే ముందడుగు వేస్తున్నారు హైడ్రా కమిషనర్ కేఆర్ పర్సన్ వెంకట్తో. లక్ష్మీకాంత్, టీవీ9 హైదరాబాద్.